ఏంటి రెడీ అవుతున్నారు? మీరు కూడా వెళ్తున్నారా? వెళ్ళాలి కదా. నువ్వు రావటం లేదా? ఎక్కడికో చెప్తే కదా వచ్చేది. చెప్పాలి అంటే నాకు తెలియాలి కదా. వరూదిని ఏదో సర్ప్రైజ్ అయింది, రావచ్చు కదా. చెప్తేనే రావాలా? నువ్వేమైనా ప్రోటోకాల్ మెయింటైన్ చేసే మినిస్టర్వా? సరదాగా అందరం వెళ్తున్నాం, నువ్వు కూడా వస్తే మంచిది. అది చెప్తే నేను రావాలా? రాకపోతే మరీ మంచిది. అరే, ఏంటా సర్ప్రైజు? ఏం ప్లాన్ చేసింది అది? నన్ను ఇరికించటానికి ఏవైనా కొత్త ప్లాన్ వేస్తోందా? అది ఎన్ని ఎత్తులు వేసినా దాన్ని చిత్తు చిత్తు చేసేస్తాను. అత్తయ్యా, ఏంటత్తయ్యా మీరింకా రెడీ అవ్వలేదా? ఎక్కడికి రెడీ అయ్యేది? నరకానికి. అని అనుకుంటున్నారా? కాదత్తయ్యా, మీకు బాగా పేరొచ్చి మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్లిపోయే పని ఒకటి చేయబోతున్నాను. ఆ పనేంటని మాత్రం అడగండి, అది సర్ప్రైజ్. వస్తే మీకు తెలుస్తుంది. మీరు ఫుల్ ఖుషి అవుతారు. లైఫ్ లో మీరెప్పుడు చూడని ఆనందాన్ని, సంతోషాన్ని చూసేస్తారు. నీ వల్ల నాకు ఆనందమా? నేను నమ్మను. కర్టసీ చూసి కొన్ని నమ్మేయాలత్తయ్యా. అన్నిసార్లు పనిష్మెంటే ఇస్తానా? అప్పుడప్పుడు ఎంజాయ్మెంట్ కూడా ఇస్తూ ఉంటానన్నమాట. మీరు తీసేసుకోవాలి. నాకొచ్చేది నాకుంది, నువ్విచ్చేది నాకు అవసరం లేదు. అత్తయ్యా, నేనెందుకు చెప్తున్నానో వినండి. అలా అంటే మీరు ఒక మంచి అవకాశాన్ని మిస్ అవుతారు. ముందే ఎందుకు చెప్పలేదని నన్ను అనొద్దు. ఆ తర్వాత మీ ఇష్టం. అత్తయ్యా, నన్ను నమ్మి అందరూ వస్తున్నారు. మీరు కూడా వస్తే బాగుంటుంది. మీకే పేరు, కీర్తి అన్నీ వస్తాయి. అష్టోత్తర నామం, దేవి స్తోత్రాల్లా నన్ను పొగిడేస్తూ ఉంటారు. నిన్ను పొగిడే పనైతే నేను ఎప్పటికీ చేయను. అవునా? సరే అయితే మీ ఇష్టం. చెప్పాల్సింది చెప్పాను. మరీ కాళ్ళు గట్టం పట్టుకుని బతిమలాడలేను కదా. అయ్యో, మీరు రాకపోతే ఎలాగత్తయ్యా? ఇది మీ చేతుల మీదుగా జరగాల్సిన కార్యం. మీరొస్తేనే బాగుంటుంది. అందరూ వస్తున్నారు. ఏమైంది? అత్తయ్య గారు మనతో పాటు రానంటున్నారండి. రావచ్చు కదా. నేను రాను, నా కొంట్లో బాలేదు. మీ అమ్మగారికి క్యాన్సర్. నువ్వే లేక వసివాడానమ్మా. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.